హాయ్ ఫ్రెండ్స్, వీడియో నచ్చితే లైక్ చేయండి. ఇక నిహారిక కిట్టు ఇద్దరు వాళ్ళ ప్లాన్ వల్లే సోదముని ఏర్పాటు చేసి అక్షయని ముక్కు పడక పెట్టుకొని బయటకు రమ్మని చెప్పిస్తారు. అక్షయ నిజమని నమ్మేసి ఇంటికి వెళ్తుంది. ఇక తర్వాత నిహారిక కిట్టు ఇద్దరు మాట్లాడుకుంటూ ఉంటారు. బంగారం, నువ్వు వేసిన ప్లాన్ వల్ల అక్షయ గుడ్డిగా నమ్మేసింది. ఇక మనం బయలుదేరదామా బంగారం అని గుడిలో ఉండి మాట్లాడుకుంటూ కిట్టు అడుగుతూ ఉంటాడు. ముందు వికాస్ గడికి అప్డేట్ ఇద్దాం అని చెప్పేసి వెంటనే ఫోన్ చేసి 50% నా పని అయింది, మొక్కు పుడక ఈ రాత్రి కల్లా సక్సెస్ఫుల్ గా బయటకు వచ్చేస్తుంది, నువ్వు సిద్ధంగా ఉండు అని నిహారిక చెప్తూ ఉంటుంది. నేను కూడా సేట్ తో మాట్లాడాను, ఆయన డబ్బుతో రెడీగా ఉన్నాడు. ఇక మీ నుంచి తప్ప నా నుంచి ఎటువంటి లేటు లేదు, ఎందుకైనా మంచిది కాస్త జాగ్రత్తగా ఉండండి అని నిహారికకి వికాస్ చెప్తూ ఉండగా దేని గురించి మాట్లాడుతున్నావు అని అడుగుతూ ఉంటుంది. లాస్ట్ టైం అమ్మవారి విగ్రహాన్ని ఎత్తుకెళ్లిన ఫారెన్ వాళ్ళు యాక్సిడెంట్ గురై కాలి బూడిదైపోయారంట కదా, మీకు అటువంటి ప్రమాదం జరగకుండా చూసుకోండి అని వికాస్ హెచ్చరిస్తూ ఉండగా అమ్మవారు ఇప్పటి వరకు నాకు ఎలాంటి ప్రమాదం చేయలేదు, ఎందుకంటే నేను డైరెక్ట్ గా ఇన్వాల్వ్ కావట్లేదు అని చెప్తూ ఉంటుంది. దొంగ జాతకం దానివి, నీకు ఈ రకంగా కలిసి వస్తుందంటే నువ్వు చాలా లక్కీ అని వికాస్ అంటాడు. ఇక కిట్టు ఫోన్ తీసుకొని బ్రో, నా బంగారాన్ని కామెంట్ చేస్తా ఉంటే బాగుండదు, మన డీల్ ఎంతవరకు ఉండాలో అంతవరకే ఉండాలి అని వార్నింగ్ ఇస్తూ ఉంటాడు. ఓకే బ్రో, కూల్, మనం రేపు కలుద్దాం, బాయ్ అని చెప్పేసి వికాస్ ఫోన్ పెట్టేస్తాడు. ఇక నిహారిక కిట్టు ఇద్దరు ఇంటికి వెళ్ళిపోతారు. అక్షయ తన రూమ్ లో నిద్రపోతూ ఉంటుంది. అవని శేఖర్ కూడా వాళ్ళ రూమ్ లో పడుకొని ఉండగా అవని మాత్రం నిద్రపోకుండా చాలా బాధగా ఆలోచిస్తూ ఉంటుంది. శేఖర్ మాత్రం నిద్రపోతూ ఉంటాడు. వేదవతి ప్రసాదరావు కూడా నిద్రపోతూ ఉంటారు. కిట్టు నిహారిక నిద్రపోకుండా బయటకు వచ్చి బంగారం, అందరూ నిద్రపోతున్నారు, ఈ అక్షయ ఇంకా బయటికి రాదేంటి అని అడుగుతూ ఉంటాడు. అది అందరిలా మొద్దు నిద్రపోతుందా ఏంటి అని నిహారిక అంటూ ఉంటుంది. ఏమో మరి అని ఇద్దరు మాట్లాడుకొని అసలు ఏం చేస్తుందో చూద్దాం పదా అని ఇద్దరు వెళ్లి అక్షయ రూమ్ లో చూడగా అక్షయ నిద్రపోతూ ఉంటుంది. దాంతో ముక్కు పుడక వెళ్లి తీసుకొస్తుంది అనుకుంటే ఇలా నిద్రపోతుంది అని ఇద్దరు కూడా అక్షయాని ఎలా లేపాలా అని ఆలోచిస్తూ ఉంటారు. వెంటనే నిహారికి ఒక ఐడియా వస్తుంది. గొంతు మార్చి సోది చెప్తానమ్మ సోది, ఉన్నది ఉన్నట్టు చెప్తాను, లేనిది లేనట్టు చెప్తాను అని సోదమ్మ గొంతుతో గొంతు మార్చి మాట్లాడుతూ ఉంటుంది. ఇక వాయిస్ అక్షయ చెవిన పడటంతో అక్షయకి గుళ్ళో సోదావుడు చెప్పిన మాట గుర్తుకు వచ్చి ఉలికి పడుతూ నిద్రలేచి చాలా టెన్షన్ పడుతూ ఉంటుంది. ఇక నిహారిక కిట్టు అది చూసి దాక్కుని ఇద్దరు సంతోషపడుతూ నవ్వుకుంటూ ఉంటారు. ఇక అక్షయ మాత్రం సోదమ్మ చెప్పిన విధంగా చేయాలి అని వెంటనే పూజ గదిలోకి వెళ్లి అమ్మా నాన్నలకు నా వల్ల ఎన్నో ఇబ్బందులు కలుగుతున్నాయి, అందుకే సోదమ్మ చెప్పినట్టు ఈ ముక్కు పుడకని ధరించి రాత్రంతా నిద్రపోయి లేవగానే నీ దగ్గర పెట్టేస్తా, అమ్మా నాన్న కష్టాలు తీర్చు తల్లి, కుటుంబంలో ఎలాంటి గొడవలు రాకుండా చూడు తల్లి, ఈ ఇంటికి పెట్టిన కీడంతా తొలగిపోవాలి అని దండం పెట్టుకుని అక్షయ ముక్కు పుడకని తీసుకోబోతూ ఉంటుంది. నిహారిక కిట్టు చాట్ నుంచి చూస్తూ చాలా సంబరపడిపోతూ ఉంటారు. ఇక అక్షయ అమ్మవారిని తలుచుకొని ఆ ముక్కు పుడకని ముక్కుకి ధరించగానే అమ్మవారి శక్తులని తనకి వచ్చినట్లుగా చూపిస్తూ ఉంటారు. ఇంతకు ముందు గతంలో ఒక స్వామీజీ ప్రతి సంవత్సరం ఈ ముక్కు పుడకని మీ ఇంటికి వచ్చిన కోడలు ధరించాలి అని ప్రతి తరం అలా మారాలి అన్నట్లుగా చెప్తూ ఉంటారు. ఆ మాటలు వినిపిస్తూ ఉంటారు. ఇక అక్షయ మాత్రం ముక్కు పుడకను ధరించి అమ్మవారికి దండం పెట్టుకుంటూ ఉంటుంది. మరి ఏం జరగబోతుంది? వేదవతి లేచి వచ్చి అక్షయాన్ని కోపడుతుందా, లేక అక్షయం చూడగానే అమ్మవారే తనకి కనిపించినట్లుగా అయిపోయి మళ్ళీ దగ్గర చేర్చుకుంటుందా అనేది రాబోయే ఎపిసోడ్స్ లో తెలుసుకుందాం ఫ్రెండ్స్.